హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఇప్పుడు ఈ నాగాలాండ్ పాప ఒక సాంగ్ పాడుతుంది. అది విన్నాక మనం మాట్లాడుకుందాం. Kondi Krista Nikini Nishira Kado Kabe Chandona. Amen. సో అదండి ఆ పాప పాడిన పాటలు. తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనమైతే అరిసెలు చేసుకుంటాము, వీళ్ళు వచ్చి ఏదో అరిసెల్లాగే ఒక వంటకం చేస్తారు. కానీ ఆ వంట వచ్చేసి మనకులాగా బెల్లంతో పాకం పట్టి అలా చేయరనమాట. సో ఆ వంటకము తర్వాత తను చికెన్ కర్రీ, గారో స్టైల్లో చికెన్ కర్రీ చేస్తుంది. సో ఈ రెండు కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో చికెన్ తీసుకొచ్చారు, మొత్తం కట్ చేస్తున్నారు, తను మొత్తం తనే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను గారో స్టైల్ అనగానే అది ఏంటో స్పెషల్ అనుకున్నాను, కానీ స్పెషలే, కాకపోతే దాంట్లో గోంగూర వేసి చేస్తారు. అయితే ఇక్కడ ఈ బ్రోకలీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది సలాడ్ కోసం. వాళ్ళు ఏ నాన్ వెజ్ అయినా చేసుకోనివ్వండి, దాంతోపాటు ఖచ్చితంగా ఒక సలాడ్ అయితే ఉంటుంది. ఆ రైస్ని మిక్సీ పట్టకుండా, తను మిక్సీ చాలా తక్కువగా వాడుతుందంట, మిక్సీ పట్టకుండా అట్లా రైస్ దాంట్లో దంచి ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నారు. తర్వాత ఆ రైస్ కూడా ఏంటంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది వండితే. ఇప్పుడు చికెన్ని జస్ట్ విడిగానే ఉడికిస్తుంది తను. సో తను ఎలా చేస్తుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ తను ఆయిల్ అయితే ఉపయోగించలేదు, మీరు అది అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. సో ఆయిల్ లేకుండానే జస్ట్ ఆ చికెన్ని అట్లా ఉడికించేసి, మూత అయితే పెట్టదు. సో దాంట్లో ఉన్న వాటర్ అనేది పోయిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ని కొంచెం కొంచెం అట్లా ముక్కల్ని అట్లా స్మాష్ చేసుకుంటూ, అలాగే పచ్చిమిర్చి వేశారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోలేదు అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు. తర్వాత తను ఒక లీవ్స్ చూపిస్తుంది, ఒకసారి చూడండి మీరు. Rosal leaf powder. ఓకే, Rosal leaf powder. Okay. అంటే మనము గోంగూర డైరెక్ట్ పచ్చిది వేసి గోంగూర చికెన్ చేస్తే, వీళ్ళు గోంగూర పొడి వేసి వీళ్ళు చికెన్ చేస్తున్నారనమాట. అది గారో స్టైల్. అయితే ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్, స్పెషల్ ఇంగ్రీడియంట్ కలుపుతారు. ఇప్పుడు ఆ బయట దంచుతుంది కదా, ఆ దంచే ఆ పిండిలో కొంత పిండి ఇప్పుడు ఈ చికెన్లో కలుపుతుంది అనమాట. సో ఇదంతా ఆ పొడి కలిసిన తర్వాత ఇదంతా బాగా ఉడకాలి. చూడండి కర్రీ ఎలా చేస్తుందో, చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. Over for some time. తను ఒక వైపు డ్యాన్స్ చేసుకుంటుంది, తన మైక్ సెట్ అన్నీ పెట్టుకొని. సో ఇక్కడ వీళ్ళైతే పాపం పిండి దంచుతూ కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. తను కొంతసేపు మూత పెట్టింది కదా, సో తక్కువ టెంపరేచర్లో ఉడికిస్తుంది తను. సో ఇప్పటి వరకు అయితే వాటర్ యాడ్ చేయలేదు. ఈ కర్రీ తను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారంట. సో వాళ్ళకంటే కూడా బాగా చేస్తుంది తనైతే మాత్రం. తను వంటల్లో మాత్రం మంచి ఎక్స్పర్ట్ అండి. సో ఏ కర్రీ అయినా ఏదైనా కూడా శ్రద్ధ పెట్టి నేర్చుకుంటుందన్నమాట.
సో అంతే శ్రద్ధగా అది చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తను కేక్స్ చాలా బాగా చేస్తుంది. ఈసారి నేను మేఘాలయ వెళ్ళినప్పుడు తనతో కేక్ చేయించి మీకు చూపిస్తాను. సో తను ఆ కేక్స్ ద్వారా కొంచెం మనీ ఎర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ రైస్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కొంచెం కొంచెం వేస్తుందన్నమాట. కొంచెం కొంచెం ఆ వాటర్లో కొంచెం సేపు ఉడికిన తర్వాత, ఒక 5 minutes ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం కొంచెం ఆ రైస్ వేస్తుంది. ఆ రైస్ వేస్తే ఇప్పుడు ఆ వాటర్లో ఆ కలిసిన రైస్ సో చిక్కబడిపోతుంది అనమాట లాస్ట్కి. సో దీంట్లో ఎక్కడ కూడా కారం, పసుపు, కరివేపాకు, ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేవి కూడా యూజ్ చేయలేదు తను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ రోజోలివ్ పౌడర్స్, అంటే గోంగూర పొడి, పచ్చిమిర్చి, చికెన్, అంతే. తర్వాత వాటరు, వాళ్ళు ఉపయోగించే రైస్ అన్నమాట. ఇప్పుడు మనం వేసే రైస్ వేస్తే స్టిక్కీగా ఉండదు, కానీ ఈ రైస్ కొంచెం స్టిక్కీగా ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ స్పెషల్. సో ఈసారి ఎప్పుడైనా నేను ఆంధ్రాలో వండుకోవాలి అంటే మేఘాలయ వెళ్ళినప్పుడు ఆ రైస్ ఒక 5 kilos తెచ్చుకుందామని డిసైడ్ అయిపోయానండి. మొన్న లగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఆ రైస్ తీసుకొచ్చుకోలేదు. ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రైస్ అయితే పౌడర్ నేను తీసుకొచ్చుకుంటాను. నేను ఈ వీడియోని ఎక్కడ కూడా కట్ చేయట్లేదు అనమాట. మొత్తం వీడియో యాజ్ ఇట్ ఈస్గా పెడుతున్నాను. ఎందుకంటే కట్ చేస్తే ఈ కర్రీ అర్థం కాదు, మీకు తెలియదు అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఎక్కడ కూడా కట్ చేయట్లేదు. సో ఆ వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు పెడుతున్నాను. సో కాబట్టి మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసి చూడొచ్చు, లేదు నేర్చుకోవాలి అనుకుంటే చూడొచ్చు అనమాట. సో అది ఇప్పుడు మామూలుగా మనము ఆంధ్రాలో వాడే రైస్ పౌడర్ వేసినప్పుడు చిక్కగా అయిపోద్ది, వెంటనే తొందరగా గంజి గంజి అయిపోద్ది. కానీ ఈ రైస్ అలా అవ్వట్లేదు. తను కొద్దిసేపటికి కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ అట్లా చేస్తూ ఉంది కదా. అలా చేస్తున్నప్పుడు అది అసలు దగ్గర పడట్లేదు, అలా పల్చగానే ఉంది. గమనిస్తున్నారా మీరు? అందుకే నేను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కట్ చేయకుండా నేను వీడియోని అయితే సెండ్ చేస్తున్నాను. ఆ పిండి కూడా మరీ మెత్తగా లేదు, అలాగని ఎక్కువ రవ్వగా లేదు, జస్ట్ లైట్గా అనమాట. సో ఇప్పుడు అది ఉడుకుతుంది, పాకానికి వచ్చింది, అంటే దగ్గర పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇంకా అంత దగ్గరికి అయిపోద్ది అనమాట. దగ్గరికి అంటే మరీ దగ్గరికి అవ్వకూడదు, ఇట్లా కొంచెం జారుగా ఉన్నప్పుడే తను స్టవ్ ఆపేస్తుంది అనమాట. అసలు ఎక్కడ కూడా ఆయిల్ అనేది యూస్ చేయలేదండి. సో కర్రీ మాత్రం చాలా అయితే చాలా అంటే బాగుంది. సో దీన్ని వాళ్ళు అది గారో స్టైల్ సంబంధించి ఒక ట్రెడిషన్, గారో ట్రెడిషన్ చికెన్ కర్రీ అన్నమాట. ఇది గారో స్టైల్లో కర్రీ, చికెన్ పూరా. దిస్ ఈజ్ చికెన్ పూరా. ఇది గారో స్టైల్లో. ఓకే, యా. ఇది కింగ్ చిల్లీ చట్నీ. మనమైతే గిన్నెలు చేసుకుంటాం. ఇక్కడ చూడండి, చేసింది ఒక మిరపకాయతో జస్ట్ కొంచెం పోయిందంటే చూడు, పోయి ఉంటుంది. మనమైతే గిన్నెలు చేసుకుంటాం, వీళ్ళు ఒక మిరపకాయతోటి ఈ పచ్చడి చేసిండ్రు. ఇది మనం ఎంత తినాలంటే జస్ట్ ఇంతే. ఇది కలుపుకుంటే ఇంక మన పక్కన చేతిలో గుడ్డు ఉండాలి, అంత గారిపోద్ది. కారిపోయి దాని గురించి చెప్తే ఒకసారి Again, one more time, rice. Yeah. Okay. No. Today is your nose. I'll give her another this one. No. We should not let her. వేడిగా పొగలు కక్కేటట్టే తినాలి, ఎందుకంటే చలి ప్రదేశం కదా, తొందరగా చల్లగా అయిపోద్ది. అందుకని ఇప్పుడు ఎట్లా ఉంది అనేది నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను. You're not getting more gravy. How is it? వెరీ వెరీ నైస్.
అండ్ వెరీ టేస్టీ. ఇప్పుడు నేను వాళ్ళకి బాగా టేస్ట్ ఉందని చెప్పాను. ఇప్పుడు మీకు నిజం చెప్తున్నా, రెసిపీ మనకు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నా తినడానికి మాత్రం చాలా బాగుంది. అది మనమైతే కరివేపాకులు గారో ట్రెడిషనల్ కర్రీ. ఇది నిజంగా బాగుందబ్బా, ఎక్సలెంట్. కిన్ చిల్లీని కూడా కలుపుకొని తింటున్నా. ఆ కిన్ చిల్లీ అరోమా ఉంది, అబ్బా భలే ఉంది అది. వావ్. ఇప్పుడు నాకు రెడీగా క్లాత్ లేదబ్బా చేతిలో, ఎట్టో కట్ట తినాలి. ఈ బియ్యం పిండి. సో మనమైతే అరిసెలు ఒక ప్రాసెస్లో చేస్తాం కదా, అయితే వీళ్ళు ఎలా చేసుకుంటారు అనేది చూద్దాము. అయితే నేను తను కలిపేటప్పుడు షూట్ చేయలేకపోయాను, అందుకని ఏమేమి యాడ్ చేసిందంటే కొద్దిగా చక్కెర, కొద్దిగా నీళ్ళు, ఈ బియ్యం పిండి మొత్తము మిక్స్ చేసిందనమాట, కొద్దిగా సాల్ట్. సో కలిపిన ముద్దను ఇప్పుడు చూపిస్తాను. బయట చలిమంట కాసుకుంటా చేసుకుంటున్నాం కాబట్టి మీకు బయట చూపిస్తుందా. సో ఆ 3 మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంది పిండి. ఓకే, ఇది స్పెషల్ రైస్, స్టిక్కీ రైస్. కూర్చోండి నా మీద కూర్చోండి, అది కూడా చేయరాదు. Belum malah saya jeng tip ini son pedi pun pelat ada pet ya lek pet dah bukan aku no See, Badu, this is not because of this one. Burning now. Before that, because of that. selangin deh ada hero pun bapak aku bos dah hero ila para aku bos sistem dah pakai ibadah ada kelam para haudun ro ada susah not haudun ro Mana kayo la jastra? And you have to fry. ఓకే. You don't need to put that
ఇప్పుడు చేసిన ఈ వంట పేరు పీతా అంటారంట. ఇది నాగాల్యాండ్ వాళ్ళ ట్రెడిషన్ ఒక స్వీట్ అన్నమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్వీట్ అనేది వాళ్ళు చేసుకుంటారు వారంలో ఒకసారి. అదొక ట్రెడిషన్. అయితే తినడానికి ఎలా ఉందంటే చాలా బాగుంది. లైట్ స్వీట్ చాలా బాగుంది. స్టిక్కీ రైస్ అన్నమాట. తింటుంటే కొంచెం ఇట్లా సాగినట్టుగా బబుల్ గమ్ తిన్నట్టుగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక ఆఖరి మేఘాలయ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. I'm paying again, yeah, 10,000. What will remain for me? Huh?